భిన్నాలు మరియు దశాంశాలు. అకరణీయ సంఖ్యలు అనగా ఏమిటి? పిల్లలు, ఈరోజు మనం అకరణీయ సంఖ్యల గురించి నేర్చుకుందాం. వస్తువులను ఏ విధంగా లెక్కిస్తాం? అంకెలు లేదా సంఖ్యలను ఉపయోగించి మనం వస్తువులని లెక్కిస్తాం. ఎలాగా? 3 స్నేహితులు, 4 బెలూన్లు, 6 టమాటాలు, 8 బంతులు మొదలైనవి. ఈ విధంగా లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను గణన సంఖ్యలు అంటారు. ఉదాహరణకి 1, 2, 3, 4 మొదలైనవి. ఈ గణన సంఖ్యలనే సహజ సంఖ్యలు అని కూడా అంటారు. 0 గణన సంఖ్యల కిందకి రాదు, ఎందుకంటే మనం 0 వస్తువులను లెక్కించలేం. ఉదాహరణకు 0 ఐస్ క్రీములు అంటే అసలు ఏమీ ఐస్ క్రీములు లేనట్టు, అందువల్ల మనం 0 ఐస్ క్రీములను లెక్కించలేం. సహజ సంఖ్యలతో పాటు 0 కూడా ఉంటే వాటిని పూర్ణాంకాలు అంటారు. వీటిలో భిన్నాలు కానీ దశాంశాలు కానీ లేవు. అంతేకాదు రుణ సంఖ్యలు కూడా లేవు. పూర్ణాంకాలకు రుణ సహజ సంఖ్యలు కూడా జోడిస్తే వాటిని పూర్ణ సంఖ్యలు అని అంటారు. ఆ విధంగా పూర్ణ సంఖ్యలు -3, -2, -1, 0, 1, 2, 3 ఇలా మొదలైనవన్నమాట. చూడండి, పక్క పూర్ణ సంఖ్యల మధ్య కొంత ఖాళీ ఉంది. ఉదాహరణకి 0 మరియు 1ల మధ్య అక్కడ ఏమి ఉంటాయి? ఏవైనా 2 పూర్ణ సంఖ్యల మధ్య భిన్నాలు ఉంటాయి. ఉదాహరణకు 0 మరియు 1ల మధ్య 1/3 ఉంది. ఎందుకంటే 1/3 అనేది 0 కంటే పెద్దది, కానీ 1 కంటే చిన్నది. ఇదే విధంగా 1, 1/3 అనే సంఖ్య 1 మరియు 2ల మధ్య ఉంటుంది. ఎందుకంటే అది 1 కంటే ఎక్కువ, కానీ 2 కంటే తక్కువ. ఈ విధంగా పక్క పూర్ణ సంఖ్యల మధ్య భిన్నాలు ఉంటాయి. ఉదాహరణకు 0 మరియు 1ల మధ్య 1/4, 2/4, 3/4 ఇలా మరికొన్ని భిన్నాలు ఉంటాయి. కరీం ఒక వ్యాపారస్తుడు. సోమవారం రోజు కరీంకు వచ్చిన లాభం 400 రూపాయలు. దాన్ని మనం +400గా సూచిస్తాం. మంగళవారం అతనికి 100 రూపాయలు నష్టం వచ్చింది. నష్టాన్ని -100గా సూచిస్తాం. మరి దూరాన్ని ఏ విధంగా సూచిస్తారు? సముద్ర మట్టం సరాసరి ఎత్తు 0 అనుకుందాం. ఒక విమానం సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. కాబట్టి దాన్ని +1800 మీటర్లుగా సూచిస్తాం. అంటే సముద్ర మట్టం కంటే పైన మనం ధన సంఖ్యగా సూచిస్తాం. జలాంతర్గామి సముద్ర మట్టం కింద అంటే సముద్రం లోపల 900 మీటర్ల లోతులో ఉంది అని అనుకుంటే దాన్ని -900 మీటర్లు అని సూచిస్తాం. సముద్ర మట్టం కంటే కింద మనం రుణ సంఖ్యగా సూచిస్తాం. వీటిని భిన్నాలుగా ఏ విధంగా సూచిస్తారు? మనం ధన గుర్తుగల భిన్నాలకు వ్యతిరేక భిన్నాలను అంటే రుణ భిన్నాలను సూచించాలంటే ఏం చేస్తాం? విమానం సముద్ర మట్టం పైన 1800 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది అంటే 18/10 కిలోమీటర్లు. దాని ఎత్తుని +18/10 కిలోమీటర్లుగా సూచిస్తాం. జలాంతర్గామి సముద్ర మట్టం కింద 900 మీటర్ల లోతులో ఉంది. దాని లోతుని -9/10 కిలోమీటర్లుగా సూచిస్తాం. కాబట్టి లోతును సూచించడానికి రుణ పూర్ణ సంఖ్యలు ఉపయోగిస్తాం. 0కు ఎడమ వైపున కూడా రుణ భిన్నాలు ఉంటాయి. ఉదాహరణకు 0 మరియు -1ల మధ్య -1/4, -2/4 మొదలైన భిన్నాలు ఉంటాయి. కాబట్టి పూర్ణ సంఖ్యలు మరియు భిన్నాలు మొదలగు సంఖ్యలన్నీ సంఖ్యారేఖపై ఉంటాయి. పూర్ణ సంఖ్యలు మరియు భిన్నాలను కలిపి అకరణీయ సంఖ్యలు అంటారు. అకరణీయ సంఖ్యలను కూడా సంఖ్యారేఖపై సూచించవచ్చు. అకరణీయ అను పదం ఇంగ్లీష్లో రేషియో నుంచి వచ్చింది. రేషియో అంటే నిష్పత్తి అని అర్థం. నిష్పత్తిగా రాయగలిగే సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అని అంటారు. ఒక భిన్నాన్ని నిష్పత్తిగా రాయగలం కాబట్టి అది అకరణీయ సంఖ్య అవుతుంది. ఉదాహరణకి 1/2 అంటే 1:2 అవును కదా. మరి
ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య అవుతుందని మనకి తెలుసు. ఎందుకంటే ప్రతి పూర్ణ సంఖ్యను ఒక భిన్నంగా రాయొచ్చు. ఉదాహరణకి 4ని 4/1, -65ని -65/1, 3867ని 3867/1 ఇలా రాయొచ్చు. అందువల్ల ఇవన్నీ అకరణీయ సంఖ్యలు అనవచ్చు. ఇంకా చెప్పాలంటే ఏ అకరణీయ సంఖ్యనైనా p/q అనే నిష్పత్తి రూపంలో రాయొచ్చు. ఇక్కడ pqలు రెండు పూర్ణ సంఖ్యలు. మరి 5/0 కూడా ఒక అకరణీయ సంఖ్యేనా? మనం 0తో భాగాహారం చేయలేం. కాబట్టి 5/0 అకరణీయ సంఖ్య కాదు. కాబట్టి ఒక అకరణీయ సంఖ్యను p/q రూపంలో ఒక నిష్పత్తిగా రాయొచ్చు. ఇక్కడ pqలు పూర్ణ సంఖ్యలు, కానీ q విలువ 0 కాకూడదు. ఎందుకంటే మనం 0తో భాగాహారం చేయలేం. ఇక్కడ చూడండి, ఈ సంఖ్యల యొక్క లవహారాలు రెండూ కూడా ధన పూర్ణ సంఖ్యలు. ఇటువంటి సంఖ్యలను ధన అకరణీయ సంఖ్యలు అంటారు. ఉదాహరణకి 4, 6/10, 1/2 ఇలా మొదలైనవి అన్నమాట. ఈ ధన అకరణీయ సంఖ్యలు అనబడే ధన పూర్ణ సంఖ్యలు మరియు ధన భిన్నాలు సంఖ్యారేఖపై 0కు కుడివైపున ఉంటాయి. పూర్ణ సంఖ్యల్లో రుణ విలువలు కూడా ఉంటాయని మనకి తెలుసు. కాబట్టి మనం అకరణీయ సంఖ్యలని పూర్ణ సంఖ్యల నిష్పత్తిగా సూచించినప్పుడు ఆ పూర్ణ సంఖ్యలు రుణాత్మకం కూడా కావచ్చు. లవము కానీ లేదా హారము కానీ రుణాత్మకమైతే ఆ నిష్పత్తిని రుణ అకరణీయ సంఖ్య అంటారు. ఉదాహరణకి -4ని -4/1 లేదా 4/-1గా రాయొచ్చు. ఇది ఒక రుణ అకరణీయ సంఖ్య. అన్ని రుణ అకరణీయ సంఖ్యలు సంఖ్యారేఖపై 0కు ఎడం వైపున ఉంటాయి. మనం రుణ అకరణీయ సంఖ్యలని లవహారాలు రెండింటినీ రుణపూర్ణ సంఖ్యలతో ఎందుకు సూచించలేము? ఆలోచించండి. -3/-5 అనే ఒక నిష్పత్తి తీసుకుందాం. భిన్నాల భాగాహారం చేసేటప్పుడు ముందుగా మైనస్ కొట్టివేయబడుతుంది. కనుక దీని విలువ 3/5. అంటే ఇది ఒక ధన అకరణీయ సంఖ్య. ఈరోజు నేర్చుకున్న అంశాలన్నీ ఓసారి మళ్ళీ పరిశీలిద్దామా? అకరణీయ సంఖ్యలు అంటే ఏమిటి? ప్రతి సహజ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ప్రతి పూర్ణాంకము ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. అలాగే ప్రతి భిన్నము కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఏ బీలు రెండు పూర్ణ సంఖ్యలై బి 0 కాకపోతే a/b అనే సంఖ్య ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. 3/5 మరియు -5/8లు అకరణీయ సంఖ్యలకు ఉదాహరణలు. కాబట్టి మనం ఈరోజు అకరణీయ సంఖ్యల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. దీన్ని మరోసారి చూసి మీరు సాధన చేయండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత పాఠంలో మరిన్ని అంశాలు మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు.